రేవంత్ రెడ్డి బీజేపీతో లోపాయికారి ఒప్పందం వల్లే బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్ల కట్టి తీరుతామని ఏపీ మంత్రి లోకేష్ అంటున్నా సీఎం మంత్రులు ఎందుకు తిప్పికొట్టడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేంద్రం చేతిలో ఉందన్న ధైర్యంతోనే ఏపీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకొని బనకచెర్ల కడుతామని చెబుతున్న లోకేష్ ఈ ప్రాజెక్టు డీపీఆర్ను 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు తిప్పి పంపాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బనకచెర్లను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని హరీష్ రావు స్పష్టం చేశారు. బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, నీళ్లు ఉన్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపాయి? నీళ్లున్నాయని ఎవరు చెప్పిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా? ట్రిబ్యునల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎవరు తేల్చారు? ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ముందు దానికి సమాధానం చెప్పండి.